ఖమ్మంలో రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. డిపో ముందు ఆందోళన చేస్తున్నారు కార్మికులు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంటున్నారు కార్మికులు. మరిన్ని వివరాలు కథీర్ అందిస్తారు. సుదీర్ఘకాలంగా ఉన్న ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు సమ్మె రెండో రోజుకు చేరింది. ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న 7 డిపోలన్నీ కూడా మొత్తం అక్కడ నుంచి వచ్చే బస్సులు కూడా ఆగిపోవడం జరిగింది. బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అయితే ఇప్పటికే చూస్తే అనేక ట్రావెల్స్ యాజమాన్యాలన్నీ కూడా అధిక ధరలు పెంచి వివిధ ప్రాంతాలకి ప్రయాణికుల్ని తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా అనేక రైల్వే స్టేషన్లలో కూడా చాలామంది ఇసుకేస్తే రాళ్ళంత జనం కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ జనం బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో అనేక మంది ప్రయాణికులు ఉచిత ప్రయాణం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ పథకం కూడా ఆగిపోయినట్లయింది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. అయితే మహిళా కండక్టర్లు కానివ్వండి, ఇతర కార్మిక విభాగాల్లో పనిచేసే ప్రతి ఒక్కరు ఈరోజు సమ్మె కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. అయితే వారి యొక్క ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని సాధించుకునే వరకు ఈ సమ్మెను విరమించబోమని చెప్పేసి వాళ్ళు ఈరోజు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. డిపో ఎదురుగానే వాళ్ళు సమ్మె కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడున్న జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే సమ్మెకు సంబంధించి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఎక్కడి నుంచి అయినా మీకు పిలుపు వచ్చిందా, దీనికి సంబంధించిన డిమాండ్లు ఏంటని చెప్పేసి అడగడం జరిగిందా, ఏం జరుగుతుంది అసలు? ఈరోజు సమ్మె రెండో రోజు చేరుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి పిలుపు రాలేదు. మేము అడిగేది ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే అమలు చేయమని చెప్తా ఉన్నాం. అంతే తప్ప గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. ఈరోజు జేఏసీ కూడా ఈరోజు నిర్ణయం తీసుకోబోతుంది. రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమానికి సాయంత్రం కూర్చుంటా ఉన్నారు. ఏ కార్యక్రమాలు చేయాలని నిర్ణయం చేస్తారు. అదే రకంగా మేము సమ్మె చేయాలని కాదు, ఈరోజు సమ్మెకి వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వే కారణం. గత 8 నెలల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మంత్రులకి, అధికారులకు అందరికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ స్పందించకపోవడం వల్లనే ఈరోజు మేము సమ్మెకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇంకోటి, దయచేసి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ క్యాబినెట్ మీటింగ్లో మా ఆర్టీసీ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మేము సాయంత్రం అందరితో కూర్చొని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో కూర్చొని రేపు ఉధృతం చేస్తామని ఈ సమ్మెని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఓకే, అయితే ఈరోజు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం రావాలని కోరుకుంటున్నారు? ప్రత్యేకమైన డిమాండ్స్ ఏమున్నాయి? మీ సానుకూలంగా నిర్ణయం రావాలని కోరుకుంటా ఉన్నాం. మా యొక్క డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021, 2025 పిఆర్సీలను వెంటనే అమలు చేయాలని, అలాగే యూనియన్ల మీద ఆంక్షలు ఎత్తేసి యూనియన్లను పునరుద్ధరించాలని ఈ ప్రధాన సమస్యలు. వీటి గురించి క్యాబినెట్లో చర్చించి సానుకూలంగా నిర్ణయం రావాలని మేమందరం కోరుకుంటా ఉన్నాము. ఎంతమంది కార్మికులు ఉదయం నుంచి ఇక్కడ కూర్చున్నారు? ఇక్కడికి వచ్చిన పోలీసులు కానివ్వండి, రాజకీయ పార్టీల నుంచి మీకు ఎలాంటి మద్దతు లభిస్తుంది? ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు మాకు పూర్తి మద్దతు, మేము సమ్మె అయిపోయే వరకు మీకు మద్దతు ఇస్తామని చెప్పారు. పొద్దున్న నుంచి మేము మార్నింగ్ 4 నుంచి ఇక్కడ వరకు 200 మంది మెంబర్స్ ఉన్నాము. ఇంటికి కూడా వెళ్ళని పరిస్థితి, ఇక్కడే ఉంటున్నాము. ఇంటి దగ్గర పిల్లల్ని అందరినీ మార్నింగ్ అక్కడే వాళ్ళని వదిలేసి వచ్చి ఇక్కడే టిఫిన్ భోజనాలు అన్నీ ఇక్కడే చేస్తున్నాము. కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు మా గురించి క్యాబినెట్లో మాట్లాడి మాకున్న ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్లో విలీనం చేయడం, యూనియన్లో అనుమతించడం చేస్తారని మేము ఇలా 100% నమ్మకంతో ఉన్నాము. అయితే గతంలో యూనియన్లను రద్దు చేసిన వాళ్ళు, ఎస్మాని ప్రయోగించిన వాళ్ళు, అనేక మంది కార్మికులు చనిపోవటానికి కారణమైన వాళ్ళు ఈరోజు వచ్చి మద్దతు తెలపడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే ఇదే పరిస్థితి మళ్ళీ ఈ గవర్నమెంట్లో వచ్చిందని ఊహించలేదు. మేము ఓట్లు వేసి మేము గెలిపించుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాంగలోనే ఆర్టీసీ కార్మికుల్ని గవర్నమెంట్లో విలీనం చేసి ఖచ్చితంగా మమ్మల్ని రోడ్డెక్కే పరిస్థితి తీసుకొని రారు. ఇట్లా చేస్తారు, కంపల్సరీగా గవర్నమెంట్లో విలీనం చేస్తారు. ఇలాంటి పరిస్థితి రానియరు. మేము కేసీఆర్ గారి హయాంలో సమ్మె చేసినప్పుడు ఆయన పూర్తి మద్దతు మాకు ఇచ్చిండు. ఆర్టీసీ కార్మికులు కష్టజీవులు, వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాలని, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పిన ఆయన మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద కూర్చొని రోడ్డు పాలు చేస్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఓకే, మొత్తంగా ఈ సమ్మెకు సంబంధించి మీ జిల్లా వ్యాప్తంగా మహిళలు ఏ విధంగా కదిలొస్తున్నారు? వాళ్ళ నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది? మేము మహిళా కార్మికులందరం చిత్తశుద్ధిగానే తెల్లవారుజామున 4 గంటల నుంచి అందరం మేము స్వచ్ఛందంగా వచ్చి యూనియన్లు లేకపోయినా కానీ ఇది మా అందరి సమస్య, మా అందరి కుటుంబాల సమస్య. ఈ సమ్మె ద్వారా మంచి పరిష్కారం అనేది వస్తే మా జీవితాలు బాగుపడతాయని
యూనియన్లు లేకపోయినా కానీ అందరం కలిసికట్టుగా ఈ సమ్మెను చేస్తున్నాము. ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో మాకు ఆర్టీసీని విలీనం చేసి 2 పిఆర్సీలు ఇచ్చే శుభవార్త చెప్తారని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ మొత్తంగా ఇందిరమ్మ సర్కార్లో తీసుకోబోయే నిర్ణయాలు తమకు అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఖమ్మం డిపో వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.